హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో మై నేమ్ ఈస్ మహేష్ సాహు. ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్, అంటే నిజామాబాద్ డిస్టిక్, అంసాపూర్ విలేజ్ అనమాట. ఏం లేదు, మస్తు రోజులకు వ్లాగ్ అయితే తీస్తున్నాం మనము. రోజులు అనద్ది అని ఎలా అనాల్సిందే. ఎప్పుడెప్పుడు శ్రీశైలం తీసినాం వ్లాగ్. శ్రీశైలం తీసినాం మార్చిలా మొన్న. గేర్ చేంజ్ చేస్తలేదు, దానికి కొద్ది మొక్క మనం. సో చెప్తే మనం అప్పుడు తీసామంటే వ్లాగ్, మళ్ళీ ఇప్పటిదాకా వ్లాగ్ అయితే పెట్టలేమన్నమాట. ఏం లేదు, వ్లాగ్ వచ్చేసి చిన్న వర్షం పోయింది చూడండి, మొత్తం వర్షం పడుతుంది. వర్షం లేదు కాబట్టి చిన్నగా భీమ్గల్కి అయితే మండి అన్న లేకపోతే మటన్ బిర్యానీ అన్న తిందామని ప్లాన్ వేసినాం. భరత్ అని నేనైతే ఇద్దరం పోతున్నాం, పోయి తినద్దాం ఇక. కానీ మనం వేల్పూర్ తోవకి వెళ్ళి పోతున్నాం. ఏంటంటే ఇప్పుడు అంటే మన అంసాపూర్ నుంచి వేల్పూర్ పోయేతోవాల. సో మొత్తం కొత్త రోడ్ ఎత్తురు కాబట్టి సిస్టమ్ మొత్తం అంతా ఇట్లా కచ్చా ఉన్న తో అయితే ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే పరిశీలన అవుతారు మీరు. ఏం తోకి ఇట్లా అని మొత్తం కచ్చనే, మొత్తం చెట్లు ఉంటుండే ఆడికి మొత్తం తీసేసారు. మంచిగా ఎత్తురుతో బాగా వెడల్పు వేసారు. తుక్కుండే తో మొత్తం దుడే సిస్టమ్ సెట్ అయిపోయింది ఇప్పుడు. సో అట్లా వెళ్తున్నాం అనమాట. ఏమన్నా తిని బయటకి మళ్ళీ ఇంటికి వద్దాం. పక్క రోజులు వ్లాగ్ లేదు, ఏం లేదు. ఇక టైం దొరికిందని వెళ్ళి బయటకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం 4 నెలలు 3 నెలలు అవుతుంది వ్లాగ్. మనం లెంత్ వీడియో వ్లాగ్ పెట్టేసి 4 నెలలు అయిపోతుంది దగ్గర దగ్గర. మార్చి లాస్ట్. మనం ఇప్పుడు ఏడున్నామంటే కొత్తపల్లెలో అవుతున్నాం. కనిపిస్తుందా మొత్తం రోడ్ మీద పెట్టారు సిస్టమ్. టైర్ దేవాడానికి ఒక కారు, అందులో కలిసి ముఖాలు ఆడుతుంది. ఎవరో కలిసి దొబ్బి రోడ్ మీద అందరు ఫ్రెష్ అవుతారు. వీడేంద్ర మొత్తం కార్లో లైట్ పెట్టుకొని మాట్లాడుకుంటూ పోతారు అనుకుంటా. పిల్లలుగా వాళ్ళకి కూడా ఇలా ఏం చెప్తారని వాళ్ళేమో వేరే తీరులో పోతాయి గాయస్, లైట్లు వేసుకొని మొత్తం ఇట్లా పోతాడు. బట్ వీఆర్ టేకింగ్ వ్లాగ్ అండ్ వీఆర్ షూటింగ్ వ్లాగ్ అని చెప్పి ఎవరికి తెలియదు. చూడు తుక్కున్నా కట్టుదిగా ఏడా ఆడ వేల్పూర్ దాకా అంతే. కానీ బెటర్ రా బయట ఉన్నామంటే వేల్పూర్ అయితే ఎంటర్ అయినాం. నాన్న ఒకసారి చిన్నగా ట్యూబ్ పెట్టు. వేల్పూర్ మనం ఎప్పుడు వచ్చినా ఇదే రోడ్లు వస్తాం. పెద్ద స్కూల్ అంటే వేల్పూర్ పెద్ద స్కూల్, హై స్కూల్. తన పరిచయం చూస్తుండే అవును పొక్కలకి వెళ్ళిపోతాడు. వేల్పూర్ మొత్తం మనూరుపురాలే. మనూరులేనా ఇది? ఇటు సైడ్ పోతే డైరెక్ట్ అటు వెళ్దాం. ఇది ఆర్మూర్ పోతుంది, ఇటు భీమ్గల్ పోతున్నాం ఉన్నట్టు. చిన్నగా భీమ్గల్ పోయి భారత్ బియర్ తాగుతాడు. ఏమి వెళ్ళా అంతే. బీర్తో చిల్ బిర్యానీ తిక్కల వచ్చేసినాం. తిక్కలగా కానీ కార్లో వచ్చినాం. భీమ్గల్ హాస్పిటల్ ఎక్కాను, నాకు అర్థం కాదు. లైన్గా పోతే లైన్ ఆడదాకా ఎంటర్ అయ్యేదాకా అక్కడ చౌరస్తా దాకా హాస్పిటల్ అయినాయి. మళ్ళీ బజాజ్ షోరూమ్, షిఫ్ట్ అంటే మారుతి సుజుకి ఒకడేడు చెప్పనైపోయినా రాని వచ్చి. అరే పొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి రోడ్ల మీద. మారుతి సుజుకి డెవలప్ మంచిగా పెట్టారు. చాయ్కా అడ్డానట చిన్న పెద్దలే చాయ్కా. ఇప్పుడు తిన్నది తీయాలి అంటే వేరే ఫ్రెండ్స్ అట్లున్నారు, సిగ్గుపడతారు మళ్ళీ అని చెప్పి తిన్నది తీయాలి. అది ఎంత అయినాక వచ్చినాం? 8 అయింది. 8 అంగిడికి వచ్చినాం. భీమ్ వాళ్ళకి 8 వచ్చినాం. టైం కూడా ఎంత అవుతుందో నైట్ చూడరు. 11 కనిపిస్తుందా? 11 అవుతుంది. ఇవరు దాకా తినుకుంటా ముచ్చట్లు తీద్దామంటే అందరు ఉన్నారు, ఫీల్ అవుతారు అని చెప్పి. అంటే అందరు మన లెక్క ఇట్లా వీడియోలు వేసి సిగ్గుపడతారు మస్తు. మనం అంటే సిగ్గు బిగ్గు ఏం పడం వీడియోలు ఇట్లా తీయడానికి. అది సిగ్గుపడతారని చెప్పి మంచిగా మండి తిన్నాం. మంచిగా మటన్ బిర్యానీ అనుకున్నాం కానీ తినలే. వీడు కూడా భారత్ కూడా ఏం మళ్ళా మండి తిన్నాం. ఇక అది అనుకున్నాం కానీ యోగిని అనుకున్నాం కానీ మన వాళ్ళు ఉండే మండి తిన్నాం. పానికి మండి తినేసినాం. కానీ టైం మాత్రం ఘోరంగా ఏర్పడతలేదు తినేటప్పుడు. ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఒక్క నిమిషం గాయస్, ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చి ఇంకా వస్తలేము రండి. మా మమ్మీ ఫోన్ చేస్తే నేను టైం చూస్తున్నా. ఎంత అవుతుంది అంటే 10:30 అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు 11 అవుతుంది. సరిపోయేసరికి మన ఇంటికి అంటే భీమ్గల్ టు అంసాపూర్ వెళ్ళేసరికి ఈజీగా ఎంత కాదనుకున్నా ఒక అర్ధగంట పడుతుంది. తినంగా మస్తు జోగులు వీకులు వచ్చినాయి కానీ తీయలే. మజా వస్తుండేది తారా, మజా వస్తుండే సిగ్గుపడతారని అయిపోయాడు. లేకపోతే తుక్కే వ్లాగ్ నంబరే కత్తుండ. జోకులు వీకులు ఉంటే మీకు నయ్యి కడుపు నొస్తుంది. అంత మంచిగా ఉంటాయి జోకులు. మిస్ అయిపోయింది అనవసరంగా. కుక్కలు చూడరు. 0.5లో పెట్టుడు అవుతుంది. 0.5లో పెట్టి రికార్డ్ ఇచ్చుడు అవుతుంది. ఎందుకంటే యాంగిల్ పెద్ద రావాలని.
ఇగో ఇప్పుడు వేల్పూర్ మధ్యలోకి వెళ్ళి మనం చక్కెర ఫ్యాక్టరీ తెలుసా, చక్కెర ఫ్యాక్టరీ అక్క ఆతోలకి వెళ్ళి పోతున్నాం. మన పల్లెగా పల్లె మీకు వెళ్ళి పోతున్నాం. రోడ్ డేంజర్ ఉన్నది, పోలీసులు కూడా తిరుగుతారు. అంటే రౌండ్స్ ఉంటాయి అదే టైం అవుతుంది కాబట్టి. అయ్యో వేల్పూర్కి వెళ్ళి మనం ఇట్లా కూడా పోవచ్చు మనం ఆతోకి, కానీ మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్ వెళ్ళిపోతే మాత్రం మనం డైరెక్ట్ పెద్ద రోడ్కి వెళ్తాం. ఏంద్రా మన NH 63 కరెక్టే పిజ్జా సిక్తే చూడాలి NH 63 అట డైరెక్ట్ అటు వెళ్తాం. NH 44 అది నేషనల్ హైవే ఆడ పైందా బ్రిడ్జ్ మా NH 63 డైరెక్ట్ ఇట్లా కొడితేమంటే అంసాపూర్. ఇక మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. 11:27 నిమిషాలకి అంసాపూర్కి చేరుకున్నాము. టైం కూడా చూసుకోవచ్చు. అరే గీ టైం దాకా వాళ్ళు తెలుకుంటారు, అందరు నిద్ర అవుతారు వారి. 11:30 అవుతుంది గాయస్. ఎవరు తెలుకుంటారు? వేరే అందరు ఎవరైనా వండుకుంటారు ఇక గీ టైం దాకా. ఏం చెప్తారు టైంలో వీడియోస్ అంటే మనం అంటే తీసుకు మన పని ఇది. సైలెంట్ ఉంటుంది ఊరంతా. కుక్కలేవు, ఎవరికి కారు వస్తుంది అక్కడ నుంచి కారు బైక్ వెళ్ళింది, కుక్క వరుతుంది. అది కూడా షిఫ్ట్ వస్తుంది అక్కడ నుంచి. ఏమనుకుంటారు? ట్యాక్సీ ప్లేట్ షిఫ్ట్ TS 18 మనది కూడా కాదు బండి 16 రా TS 16 ఒరే ఆడు ఇట్లా ఇట్లా ఐబింగ్ ఏం కానీ విత్తలేదు, అర్థం చేసుకో. ఇచ్చున్నది లైట్ కానీ చెక్కు మాడని మాడవటండి ఎత్తిపోయి చెప్తుంది. పాపం ముసుకపోతున్నాయి దానిలో. పరిస్థితి అట్లా అయింది కానీ ఇలా 11 కదా తిన్నాడు నైట్ కొడుకు బిడ్డ. సో ఇంకా రాత్రి 2 గంటల టైం ఉంటారు పెద్దోళ్ళు ఏమన్నా తింటారు. ఏదో చిన్నగా చిన్న జీవితం చిన్న తిండి, అది చిన్న మనుషులు పెద్ద కుక్కలే జరుగు అవి మనకన్నా చూసారు కుక్కలు తెలుసా? మా ఊర్లో వెంకటేశ్వరం కొత్త కడతారు. మా ఊర్లో కంప్లీట్ అయింది ఆల్రెడీ హనుమంతుడు టెంపుల్. ఇట్లా మనం వెళ్ళిపోయినాం అనుకోండి మన ఇల్లు అయితే వస్తుంది. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చలేదు అనుకో, నీకు ఇట్లా పక్క లైక్ కొట్టు. ఇంకా సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.